హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. వైఎస్ షర్మిల పరిస్థితి విషయం ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో ఈ నెల 13వ తేదీన అంటే మే 13న ఎన్నికలు జరిగిన విషయం నాకు తెలిసిందే అండి. పోలింగ్లో ప్రజలు భారీగా పాల్గొని ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. సో రాష్ట్ర భవిష్యత్తు ఇప్పుడు ఈవీఎం మిషన్లో నిక్షిప్తమై ఉంది. సో జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయండి. అయితే ప్రధానంగా 3 పార్టీల గెలుపుపై ఉత్కంఠత నెలకొంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం, నారా లోకేష్ బరిలోకి దిగిన మంగళగిరి, అలాగే వైఎస్ షర్మిల పోటీ చేసిన కడప ఎంపీ స్థానంపై అందరి చూపు ఉంది. మరీ ముఖ్యంగా కడప ఎంపీ స్థానం వైపే భారీ అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ స్థానంలో అసెంబ్లీ పరిధిలో వైఎస్ జగన్మోహన్ పోటీ చేస్తూ ఉన్నారండి. సో పార్లమెంట్ స్థానంలో వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగారు. కడప జిల్లాలో వైఎస్ వివేకానంద హత్య జరిగిన తర్వాత ఎన్నికలు కావడంతో ఇక్కడ అసెంబ్లీ స్థానంలో జగన్ గెలుపు ఖాయమే అని, పార్లమెంట్ స్థానంలో మాత్రం పలు ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి. కడప పార్లమెంట్ పరిధిలో వైసీపీకి కాంగ్రెస్, టీడీపీ గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కడప అసెంబ్లీ పార్లమెంటు స్థానంలో టీడీపీ ఓటు బ్యాంకు ఆ పార్టీకి నమోదు అయినట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వైఎస్ షర్మిలకు ప్రధానంగా క్రిస్టియన్లు, ముస్లింలు గంపగుత్తుగా అయితే ఓట్లు వేసినట్టు ప్రచారం జరుగుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన రిజర్వేషన్ల కారణంగా ముస్లిం మైనార్టీ మొత్తం షర్మిలకు మద్దతు తెలిపినట్లుగా సమాచారం. క్రిస్టియన్లు అయితే అసెంబ్లీ పరిధిలో ఈ విధంగా వైసీపీకి పార్లమెంట్ పరిధిలో షర్మిలకు మద్దతు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక అవినాష్ రెడ్డి విషయానికి వచ్చినట్లయితే వైఎస్ జగన్ను చూసి ఓటు వేయాల్సి వచ్చింది ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. సో వివేకానంద హత్య కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో కడప పార్లమెంట్ పరిధిలో భారీగా ఓట్లు ఈ విధంగా క్రాస్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఓటు అంతా వైఎస్ షర్మిలకే పడినట్లు వైసీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. కడప, బద్వేలు, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుగురు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లోని అసెంబ్లీ వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. ఇక పార్లమెంట్ పరిధిలో ఓట్లు ఎక్కువగా షర్మిల వైపు చూసినట్లు సమాచారం అండి. సో వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ మధ్య ట్రయాంగిల్ ఫైటింగ్. ఈ ఫైటింగ్లో షర్మిల చేసిన క్రాస్ ఓటింగ్ ఎవరి కొంప ముంచబోతుందో అయితే చూడాల్సి అయితే ఉందండి. సో జూన్ 4వ తేదీన విడుదలయ్యే ఫలితాల్లో మనకు మొత్తం సమాచారం అంతా కూడా, రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా ఆ రోజైతే వెలుగులోకి రానుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.